వెల్కమ్. దిస్ ఈజ్ డాక్టర్ అల్లాడి అంజయ్య, సీనియర్ ఎకానమీ ఫ్యాకల్టీ. మనం ఈ వీడియోలో చాలామంది అభ్యర్థులు అడిగిన ప్రశ్నకు సమాధానము నేను రెగ్యులర్ చెప్తున్నాను. చాలామంది ఆస్పిరెంట్స్ వారి యొక్క డౌట్స్ అడుగుతున్నారు. ఆ డౌట్స్ను ఆధారంగా చేసుకొని నేను మీకు వీడియోస్ అందించడం జరుగుతుంది. ఇందులో చాలామంది డౌట్ ఏంటంటే, సార్ మేము హైదరాబాద్ ఆఫ్లైన్ కోచింగ్ రాలేకపోతున్నాము, సమ్టైమ్స్ ఆర్థిక ఇబ్బందుల వల్ల కోచింగ్ తీసుకోలేకపోతున్నాము, బట్ మా బలమైన కోరిక గ్రూప్ 1 లేదా గ్రూప్ 2 సాధించాలనే ఒక తపన ఉంది అంటున్నారు. మరి ఇలాంటి వారికి ఏదైనా ప్రయోజనం కలిగించే ఒక అడ్వైజ్ ఇవ్వండి అని అడిగారు. దానికి సంబంధించి నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు రియల్గా చెప్తుంటే గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ కోచింగ్ లేకుండా సాధించడం ఈజీనా హార్డా ఒకసారి ఈ వీడియోలో మీకు అర్థమైపోతుంది. మా కాలంలో మేము ప్రిపేర్ అవుతున్నప్పుడు కోచింగ్స్ పెద్దగా లేవు. అసలు కోచింగ్ సెంటర్స్ అనేవి చాలా 1, 2, 3 అంతే, ఒకటో రెండో ఉండేవి. మరి మా తరంలో మేమందరం జాబ్ సాధించలేదా అనేది ఫస్ట్ పాయింట్. అంటే మేము ఎక్కడో వేరే మారుమూల ప్రాంతాల్లో కూర్చొని జాబ్ సాధించిన వాళ్ళమే కదా. అది ఇప్పటి జనరేషన్కి ఎందుకు సాధ్యం అవడం లేదు అంటే ఏంటి, ఎక్కడో చిన్న టెక్నికల్గానో లేదా సైకాలజికల్గానో ఎక్కడో ఒక చిన్న ఒక లోపం అయితే ఉందని నేను అనుకుంటున్నాను. అంటే కోచింగ్ తీసుకున్న ప్రతి ఒక్కడికి జాబ్ వస్తుంది అనేది తప్పే, కోచింగ్ లేనంత మాత్రాన జాబ్ రాదు అనేది కూడా తప్పే. అంతా కూడా మన మైండ్ సెట్లో ఆధారపడి ఉంటుంది. నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటి అంటే, ఫస్ట్ మీ మైండ్ ప్రోగ్రామింగ్ చేయండి. ఫస్ట్ మైండ్ ప్రోగ్రామింగ్. సరే ఎలా చేయాలి? నాకు తెలిసింది చెప్తాను. మైండ్ ప్రోగ్రామింగ్ చేయడానికి మీరు ఏ ఎగ్జామ్ అయినా రాయండి. ఈవెన్ అకాడమిక్స్లో చూసినా కూడా మనం ఎగ్జామ్స్ 2 రకాలుగా చెప్తామండి. ఎగ్జామ్స్ అనేది 2 టైప్స్ చెప్తున్నా. ఒకటేమో అకాడమిక్స్ ఎగ్జామ్ ఉంటుంది, అదే స్కూలింగ్కి సంబంధించింది, ఇంటర్మీడియట్, డిగ్రీ, స్కూల్స్ ఇవన్నీ కూడా. అండ్ రెండవది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటుంది. మరి సరే 2 ఒకటేనా అంటే సిలబస్ మాత్రం ఒకటే. మనం ఏదైతే 6th, 7th, 8th, 9th, 10th ఈ స్టడీస్లో ఉపయోగించాము సిలబస్, అదే సేమ్ సిలబస్ ఇక్కడ నీకు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉంటుంది. సిలబస్ చేంజ్ కాదు. అబ్బా సార్ మంచి న్యూస్ చెప్పారు. మరి ఏం మారుతుంది అంటే క్వశ్చన్ మారుతుంది. ఈ అకాడమిక్ ఎగ్జామ్స్లో ఎలా ఉంటుంది అంటే కాపీ పేస్ట్ మెథడ్ అంటాను నేనైతే. కాపీ అండ్ పేస్ట్ మెథడ్ అంటాను. అంటే ఏంటి సార్ అంటే బుక్లో ఏదైతే ఉందో అదే యాజ్ టీజ్గా చదువుతాము, ఎగ్జామ్లో వస్తుంది అదే యాజ్ టీజ్గా ప్రజెంట్ చేస్తాము, ఇంకా ఇబ్బందులు లేవు. కాబట్టి అక్కడ సోర్స్ ఉంది, రాయడానికి మన బ్రెయిన్ ఉంది, రాసేస్తాము. అయితే సరే కాంపిటేటివ్ ఎగ్జామ్ సిలబస్ సేమ్ అంటే ఎస్ సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ జియోగ్రఫీ తీసుకుంటే ఆ భౌగోళిక స్వరూపము ఉంటుంది, మృత్తికలు, నేలలు, సాయిల్స్, ల్యాండ్ టైప్స్ అలా ఉంటాయి, రివర్స్ ఉంటాయి, ఇదే ఉంటుంది సిలబస్, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. ఎకానమీ తీసుకున్నా కూడా, నేను ఎకానమీ ఫ్యాకల్టీ కాబట్టి ఎకానమీ మీద నేను ఎక్కువ చెప్పగలుగుతాను. ఎకానమీలో ఏముంటుంది మళ్ళీ మనం చూసుకుంటే ద్రవ్యము, బ్యాంకులు, మానిటరీ సిస్టమ్, ఫిజికల్ సిస్టమ్, పబ్లిక్ డెట్, అన్ఎంప్లాయ్మెంట్, పావర్టీ, అంతే. ఇంకా ప్లానింగ్స్, నీతి ఆయోగ్, ఇదే సేమ్ సిలబస్ ఇక్కడ కనిపిస్తుంది. అయితే ప్రాబ్లం ఏంటి అంటే ఇక్కడ చదివిన క్వశ్చన్ యాజ్ టీస్గా అడిగారు. ఇక్కడ ఈ క్వశ్చన్ కొంచెం ట్రిక్కీగా అనలైటికల్ క్వశ్చన్స్ ఉంటాయి. అది ఎవరైతే ఎక్కువగా అంటే ఈజీగా క్యాచ్ చేయగలుగుతారో అలాంటి వారు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవుతారు. ఉన్నది ఉన్నట్లుగా కాకుండా కొంచెం కొంచెం దానికి రంగులేస్తాడు, మెకబేసి క్వశ్చన్ అడుగుతుంటాడు. దాన్ని మీరు పట్టుకోగలిగితే డెఫినెట్గా జాబ్ వచ్చేస్తుంది. ఇందులో సెకండ్ థాట్ లేదు, సెకండ్ అడ్వైస్ కూడా నాకు తెలిసి ఉండదు. అంటే నీ మైండ్ సెట్ మళ్ళీ సార్ ఎలా వస్తుందంటే నీ యొక్క మైండ్ సెట్, నీ మైండ్ ప్రోగ్రామింగ్ చేయండి అని చెప్తాను ఇక్కడ. సార్ మైండ్ ప్రోగ్రామింగ్ ఎలా అంటే ప్రిపేర్ అవుతున్నాడు. ఫస్ట్ నేను ఎందుకు ప్రిపేర్ అవుతున్నాను, ఫస్ట్ క్వశ్చన్ అసలు ఎందుకు, నీకు జాబ్ ఎందుకు, నువ్వెందుకు గ్రూప్ 2 ఆఫీసర్ కానీ గ్రూప్ 1 ఆఫీసర్ కానీ కావాలనుకుంటున్నావు, అదొక బేసిక్ థింగ్ అన్నమాట. అది నీకు రావాలి. కేవలం డబ్బులు ఎర్న్ చేసుకోవడం కోసం వెళ్తున్నావా, సొసైటీలో రెప్యుటేషన్ కోసం వెళ్తున్నావా, ఐడెంటిటీ క్రైసిస్ కోసం వెళ్తున్నావా, దేనికి వెళ్తున్నావు మా, వై యు ఆర్ చూజింగ్ దిస్ గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2 ఎగ్జామ్, ఎందుకు? ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక్కొక్కరికి ఒక విజన్ ఉంటుంది, అది వాళ్ళ యొక్క పర్సనల్ థింగ్ అనమాట. అయితే అక్కడ నీకు దాంతో ఉంటుంది, నేను సొసైటీకి సేవ చేస్తాను, నా కుటుంబాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకుంటున్నాను, నాకు ఇది ఒక కామన్ మెడిసిన్ లైక్ ఏ పారాసెటమాల్ ఫర్ ఆల్ మై ఇష్యూస్ అండ్ ప్రాబ్లమ్స్ అని అనుకున్నప్పుడు నువ్వు జాబ్ సాధించే కోణం ఎక్కువగా ఉంటుంది. అంటే సామాజిక సేవ చేస్తున్న దృక్పథం నీలో ఉన్నప్పుడు నీకు ప్రకృతి అనుకూలిస్తుంది, అన్ని పాజిటివ్స్ ఉంటాయి అనమాట.
కేవలం మనీ ఎర్నింగ్స్ కోసం అని వస్తే ఇక్కడ జాబ్స్ రాకపోవచ్చు. రెండవది, సార్ ఇంకా నోటిఫికేషన్ పైన డిపెండ్ అయి ప్రిపేర్ అవుతున్నామా? ఇది కూడా ఇంపార్టెంట్. చాలామంది నోటిఫికేషన్ వస్తేనే ప్రిపేర్ అవుతాను, మైండ్ ప్రోగ్రామింగ్ అలాగే ఉంటుంది. నోటిఫికేషన్ వస్తుంది, ఎగ్జామ్స్ అయిపోతాయి, సిలబస్ రిజల్ట్ వస్తుంది, జాబ్స్ వస్తాయి, బ్యాచ్కి బ్యాచ్ గవర్నమెంట్ సెక్టార్లోకి వెళ్ళిపోతారు, సర్వీస్ చేస్తున్నారు. మనం మాత్రం అక్కడే ఉంటాము. డోంట్ డిపెండ్ ఆన్ నోటిఫికేషన్స్, జస్ట్ గో విత్ యువర్ సిలబస్, గో విత్ యువర్ ప్రాక్టీస్ అని నేను చెప్తుంటాను. నా అడ్వైజ్ అది. ఇగో ఈ విధంగా నోటిఫికేషన్ మీద డిపెండ్ కావద్దు. ఎందుకు ప్రిపేర్ అవుతున్నామో ఖచ్చితంగా క్లారిటీగా ఉండాలి. ఆ తర్వాత ప్రిపరేషన్ అనేది ఏ విధంగా చేస్తున్నాను, ప్రిపరేషన్ ఇది షార్ట్ టర్మా లాంగ్ టర్మా? అయితే కోచింగ్ లేకుండా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా లాంగ్ టర్మ్నే ఎంచుకోండి. కోచింగ్తో వారు కూడా లాంగ్ టర్మే, అసలు కోచింగ్తో ప్రిపేర్ అయ్యేవారు వారికి తెలియకుండానే లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హైదరాబాద్ అశోక్ నగర్లో ఎప్పుడో ఒక 4-5 ఇయర్స్ క్రితం వచ్చి ఇంకా కంటిన్యూస్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. వాళ్ళు లాంగ్ టర్మ్తోనే వచ్చేస్తారు. కానీ ఇంట్లో ఉండి జాబ్ చేస్తూ హౌస్ వైఫ్స్గా ఉన్న వాళ్ళు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. అలాంటి వాళ్ళు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ కొనసాగించాలి. ఈ 3 పాయింట్స్ పెట్టుకొని మీ మైండ్ని ఫస్ట్ ప్రోగ్రామింగ్ చేసేయండి. ఇది నా విజన్ అని పెట్టేసుకోండి. జస్ట్ యూ కీప్ అండ్ రైట్ ఆన్ ఏ పేజ్ ఆర్ పేపర్, ఒక పేపర్ మీద రాసేసుకొని పెట్టుకొని దీన్ని చూసుకుంటూ మీ జీవితాన్ని ఎంజాయ్ చేయండి. డెఫినెట్గా యూ విల్ గెట్ జాబ్. సార్ నెక్స్ట్ మళ్ళీ మనం ఎక్కడికి వద్దాము, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించి వచ్చాము. సార్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్వశ్చన్ చాలా క్రిటికల్గా టఫ్గా ఉంటాయా? అసలు అలా ఉండవు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక్కసారి మనం క్వశ్చన్ చూసినప్పుడు కొత్తదనంగా ఉంటుంది. సెకండ్, అలాంటి తరహా క్వశ్చన్ చూసినప్పుడు ఒక 50% ఈజీ అవుతుంది. అలాంటివి 10 ప్రాక్టీస్ చేసినాక అసలు ఏ క్వశ్చన్ అయినా ఆన్సర్ చేసే కెపాసిటీ మన మైండ్కి వచ్చేస్తుంది. ఇదండి బ్రెయిన్ అండ్ మైండ్ ప్రోగ్రామింగ్. మీరు ప్రోగ్రామింగ్ చేయగలగాలి, రెగ్యులారిటీగా మెయింటైన్ చేయగలగాలి, కన్సిస్టెన్సీ ఉండాలి. అప్పుడు నువ్వు ఎక్కడైనా హిమాలయాలో కూర్చొని ప్రిపేర్ కాండి, గ్రూప్ 1 డిప్యూటీ కట్ జాబ్ వస్తుంది. ఇక్కడ ఈ మైండ్ ప్రోగ్రాంలో నువ్వు ఏ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నావు అనేది కూడా చాలా కీలకమే. అక్కడ ఫిక్స్ అవ్వాలి. నేను డిప్యూటీ కలెక్టర్ కోసం ప్రిపేర్ అవుతున్నాను పక్కాగా, లేదా డిఎస్పీ కోసం ప్రిపేర్ అవుతున్నాను, లేదా రిజిస్ట్రార్ కోసం ప్రిపేర్ అవుతున్నాను, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్గా ప్రిపేర్ అవుతున్నా అంతే. అంటే యు ఆర్ నాట్ ప్రిపేరింగ్ ఫర్ ఎంటైర్ గ్రూప్ 1 కోర్స్, ఎంటైర్ గ్రూప్ 1 యు ఆర్ ప్రిపేరింగ్ ఓన్లీ ఫర్ ది డిప్యూటీ కలెక్టర్. ఇది నీ మైండ్కి నువ్వు ప్రోగ్రామింగ్ చేయగలిగితే నీకు జాబ్ పక్కా వస్తుంది. కొంతమంది ఉంటారు, ఏదో ఒక జాబ్ వస్తే నా జీవితం అలా ఉంటుంది, వద్దు, అలాంటి వాళ్ళకి జాబులు రావు. ఏదోటి కాదు, నువ్వు అనుకున్నదే రావాలి, నువ్వు అనుకున్నదే సాధించాలి. దానికోసం ఎంతైనా పరిశ్రమను చేయాలి. సో అది చాలా కీలకమైన అంశము. ఇక్కడ మరి ఏంటి సార్ మరి ఇది ఇంత ఈజీ అంటున్నారు కదా, మరి చాలామంది కొట్టలేకపోతున్నారు కదా, కారణం ఏంటి అంటే దాన్ని కూడా నేను ఫైనల్గా మీకు టచ్ ఇస్తాను. ఇక్కడ సార్ మేము కోచింగ్ లేకుండా జాబ్ కొడతాము. ఎస్, గుడ్. కొడుతున్నప్పుడు ఇక్కడ ఒక 2-3 పాయింట్స్ నేను చెప్తాను, వాటిని చాలా క్లియర్గా గుర్తుంచుకోండి. మీరు గతంలో మీ అకాడమిక్ ఎగ్జామ్లో పొందిన మార్క్స్ కానీ పర్సంటేజ్ కానీ దేన్ని పరిగణలోకి తీసుకోవద్దు. ఒక చిన్న కిడ్ ఎల్కేజీకి వెళ్తారు కదా, PP1 PP2 వెళ్తారు కదా, అతను అక్కడ ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేస్తాడో ఆ తరహా ప్రిపరేషన్ కొనసాగించాలి. అంటే ఫ్రమ్ బేసిక్ నుంచి స్టార్ట్ చేయాలి. బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ అని చెప్తుంటాను. అడ్వాన్స్ లెవెల్ ఎక్కడిది, మళ్ళీ కొత్తగా ప్రిపేర్ అవుతున్నాను ఫీల్ కావాలి. కొంతమందికి ఎలా ఉంటుంది అంటే అకాడమిక్ ఎగ్జామ్స్లో 70%, 80%, 90% సాధించి కొద్దిగా ఒక రకమైన ఈగో ఉంటుందన్నమాట. నేను ఏదైనా కొట్టగలను, సాధించగలను అని ఉంటుంది. అదేంటంటే అది ఓవర్ కాన్ఫిడెన్స్ అనమాట. అలాంటివి తగ్గించుకోవాలి. అంటే అతిగా అహంకారము, ఈగో ఉండడం ఒకటి, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండడం ఒకటి. నేను ఏదైనా దుమ్ము దులుపు ఇలాంటివి వద్దు. నువ్వు ఇలా కూల్ మైండెడ్గా, చాలా పేషెన్స్గా, రొటీన్ వర్క్ చేసుకుంటూ బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్గా ప్రిపేర్ అయ్యే మైండ్ సెట్ ఉండాలి. ఇది చాలా కీలకమైన అంశం అన్నమాట. ఇక్కడ కొంతమంది ఏం చేస్తారంటే, మేము ఇక్కడ డెమోస్లో చూస్తామండి హైదరాబాద్లో, డే 1 రాగానే వాళ్ళ యొక్క ప్రీవియస్ ట్రాక్ చెప్తారనమాట. సార్ నేను అప్పుడు అలా సాధించాను, ఇప్పుడు ఇలా సాధించాను. ఇది ఇక్కడ పని చేయదు. ఎందుకంటే అక్కడ మనం చేసేది ఏంటి, కాపీ పేస్ట్ కదా, చదివావు దాన్ని నువ్వు పేపర్ పైన పేస్ట్ చేసావు అంతే. ఇక్కడ అలా కాదు కదా. నీ యొక్క బ్రెయిన్ పవర్ ఎలా ఉంది, నీ యొక్క ఐక్యూ లెవెల్ ఎలా ఉంది, నీ యొక్క ఇంటెలెక్చువల్ క్వశ్చన్ చూస్తుంటారనమాట. నీ అనలైటికల్ విధానము చూస్తారు, నువ్వు ఎలా రెస్పాండ్ అవుతున్నారో చూస్తారు. క్వశ్చన్లో ఇచ్చిన ట్రిక్కీ పాయింట్స్ను ఫ్రేమ్ చేసుకుంటుంటారు. వాటిని పట్టుకోగలిగే కెపాసిటీ కావాలంటే ఇక్కడ బ్రెయిన్ పైన కొద్దిగా ప్రెజరైజ్డ్ కలిగించే క్వశ్చన్స్ను ఫ్రేమ్ చేస్తారు.
వాటిని పిక్ చేసుకునే అవకాశం ఉంటుంది, దాన్ని పిక్ చేసుకోగలగాలి. ఇక్కడ అది ఉండదు కదా, అక్కడ ఏముండదు. నువ్వు ఏదో టకాటక రాస్తావు, స్కోర్ వచ్చేస్తుంది కదా. దానికి ఇది ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ దిస్ వన్, అంటే దీంతోనే మనం ఇక్కడికి వస్తాం. కాకపోతే ఇక్కడ ఉండే ప్యాటర్న్ అనేది వేరుగా ఉంటుంది, ఆలోచించే విధానం వేరుగా ఉంటుందని నేను చెప్తున్నాను ఇక్కడ. సార్ మరి ఇక ఈ బేసిక్ నుంచి అడ్వాన్స్లో ప్రిపేర్ అవుతాము, దీనికి ఏం చేయాలి అంటే ఐ విల్ గివ్ జస్ట్ 2 to 3 పాయింట్స్ అండి. ఫస్ట్ సిలబస్ని తీసుకోండి, జస్ట్ టేక్ సిలబస్ ఆఫ్ గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2. మీకు ఇష్టమైన సిలబస్ తీసుకోండి. గ్రూప్ 1 అయితే గ్రూప్ 1, గ్రూప్ 2 అయితే గ్రూప్ 2. మళ్ళీ సార్ నేను గ్రూప్ 2 ప్రిపేర్ అవుతా, అప్పుడప్పుడు గ్రూప్ 1 ప్రిపేర్ అవుతా, వద్దు, ఇలాంటి టెక్నిక్స్ వద్దు. అవుతావా గ్రూప్ 1 ప్రిపేర్గా లేదా గ్రూప్ 2 ప్రిపేర్గా. నేను ఇంకొక వీడియోలో అసలు గ్రూప్ 1 గ్రూప్ 2 ఇంటిగ్రేట్ చేసుకోవడం ఎలాగో మళ్ళీ చెప్తాను. సిలబస్ కనుక ఈ సిలబస్ ఏం చేస్తారంటే చిన్న పార్ట్స్గా సెపరేట్ చేసుకోండి. చిన్న పార్ట్స్ అంటే కంటెంట్ ఉంది కదా, ఆ కంటెంట్ని చిన్న పార్ట్స్గా డివిజన్ చేసుకోవాలి. అంటే ఒక యూనిట్ తీసుకుంటే ఈ యూనిట్లో ఎలా ఉంటుంది అంటే కొన్ని చాప్టర్స్ ఉంటాయన్నమాట. యూనిట్ 1లో చాప్టర్స్, ఆ చాప్టర్స్ని సెపరేట్ చేసి పెట్టుకోండి. ఆ పార్ట్స్ని ఏం చేస్తారంటే సబ్ పార్ట్ చేసుకోండి, మళ్ళీ సబ్ పార్ట్స్. అంటే దాన్ని మళ్ళీ ఏం చేయాలి, ఇంకొన్ని కంటెంట్ మార్చుకుంటూ సబ్ పార్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఏం లేదండి, షార్ట్ అవ్వాలి. షార్ట్ ఇంత బుక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 పేజీల బుక్ నీ చేతిలో ఉంటే దాన్ని ఏం చేయాలి, ఫస్ట్ ఒక 10 పేజెస్గా సెపరేట్ చేసుకోవాలి. 10 పేజెస్ చదవడాన్ని మైండ్ యాక్సెప్ట్ చేస్తుంది. మైండ్ సింపుల్లీ రిసీవ్స్ వాట్ యు సే. ఎప్పుడు 10 పేజెస్ అన్నప్పుడు. అది 100 పేజెస్ అన్నప్పుడు మైండ్ భయపడుద్ది, అమ్మో ఇంత చదవాలి నాతో కాదు అని ఇన్నర్ వాయిస్ తిరుగుతుంది అనమాట లోపల. నేను ఇప్పుడు మీకు వీడియో చెప్తున్నా కూడా, మీరు నా వాయిస్ వింటున్నా కూడా మీ లోపల ఇన్నర్ వాయిస్ తిరుగుద్ది. కొంతమంది అనిపిస్తుంది అంటే ఈసారి చెప్తాను కానీ అంత ఈజీగా గ్రూప్ 1 వస్తుందా, రాదు ఉత్తుతుంది అనుకుంటారు కొంతమంది. నీ ఇన్నర్ వాయిస్ అదే, నీ బ్రెయిన్ ప్రోగ్రామింగ్ అలా జరిగింది నీకు, కాబట్టి నీ మైండ్ అలాగే థింక్ చేస్తుంది. నేను ఎంత అరిచి గీ పెట్టినా కూడా నీ ప్రోగ్రామింగ్ ఎలా ఉందో అలా జరుగుద్ది. లేదు సార్ నేను ప్రోగ్రామింగ్ చేంజ్ చేసుకో మెల్లగా, నేను చెప్పినట్టు ఇలాగా చేసుకొని కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసుకో. నాట్ ఈగో, ఓవర్ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా సిలబస్ పార్ట్స్ అవ్వాలి, సబ్ పార్ట్స్ అవ్వాలి, చిన్న పార్ట్స్ అన్నమాట. 10 పేజెస్ అలా. ఈ 10 పేజెస్ ఏం చేస్తావు, డైలీ జస్ట్ గో విత్ దీస్ 10 పేజెస్. ఈ 10 పేజీలను మెల్లగా చదువుకుంటూ వెళ్ళు. దీనికి ఒక టైం టేబుల్ పెట్టుకొని ఈ టైం రొటీన్ టైంని మెయింటైన్ చేయి. జస్ట్ రోజు అదే టైంలో నువ్వు రొటీన్గా చదవాలి. అలా చదివితే ఈ బ్రెయిన్ ప్రోగ్రామింగ్లో అదొక పార్ట్ అనమాట. ఆ టైం రాగానే నీ బ్రెయిన్ ఆటోమేటిక్గా మళ్ళీ చదువుదాము, అప్పుడు గ్రాస్పింగ్ పవర్ అనేది పెరుగుతుంది. నువ్వు ఒక పని అదే విధంగా రెగ్యులర్గా చేస్తుంటే చాలా ఈజీగా మైండ్ రిసీవ్ చేసుకుంటుంది. నేను గతంలో ఎగ్జాంపుల్ చెప్పాను, నాకు స్టార్టింగ్లో కార్ డ్రైవింగ్ హైదరాబాద్లో చాలా క్రిటికల్గా ఉండేదండి, చాలా ఇబ్బంది పడ్డాను. అంటే కార్ అసలు బ్రేక్ తొక్కుతూ నడిపించడము, అంటే బ్రేక్ తొక్కడం వల్ల ఏమైందంటే ఎప్పుడు వెహికల్ ఆగిపోయేది. అయితే సమ్ డేస్ నేను డైరీగా ప్రాక్టీస్ చేశాను, కాన్ఫిడెన్స్ పెంచుకున్నాను, నేను ఎలాగైనా ప్రాపర్ డ్రైవింగ్ చేయాలి. అలా చేస్తూ ఒక 2 months అలా చేసిన తర్వాత ఈరోజు నేను చాలా సింపుల్గా సిల్లిగా ఎంత హెవీ ట్రాఫిక్ ఉన్నా నేను ఓన్గా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళగలిగే కెపాసిటీ నాకు వచ్చింది. ఎలా అంటే దిస్ ఈజ్ ప్రాక్టీస్. ఓకేనా, ఇంతే. నువ్వు చూడు, అంత చాలా ప్రాబ్లంగా ఉన్న ఈ కార్ని డ్రైవ్ చేసుకునే అవకాశం మనకు వచ్చినప్పుడు ఈ సిలబస్ మనం డిజైన్ చేసుకొని మన ఇష్టానుసారంగా ప్రిపేర్ అయ్యేది ఈజీనే కదా. నేను ఇచ్చిన ఎగ్జాంపుల్ గమనించండి. అంటే వెరీ హార్డ్ వర్క్ కూడా వెరీ ఈజీగా చేయడానికి పాసిబిలిటీస్ ఉన్నాయని నా యొక్క మీనింగ్. రొటీన్ టైం పెట్టుకుంటే మైండ్ ఆటోమేటిక్గా ఆ టైంకి యాక్సెప్ట్ చేస్తుంది. దీన్ని మళ్ళీ రివిజన్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. నువ్వు ఇవి 2 ఎంత బాగా చేస్తావో ఇది అంత బాగా చేయాలి. కాకపోతే చాలామంది ఆస్పిరెంట్ చేసే అతిపెద్ద మిస్టేక్ ఏంటంటే రివిజన్ చేయరు. ఏమంటారు, సార్ మొత్తం ఎకానమీ చదివిన తర్వాత రివిజన్ చేస్తా అంటారు. ఇక్కడ అతిపెద్ద సమస్య ఉంటుంది. ఎకానమీ ఫస్ట్ నుంచి ఒక 10 ఊరికి ఎగ్జాంపుల్ 10 టాపిక్స్ చదవండి. చదివినాక ఆ 10 టాపిక్స్ రివిజన్ చేయడానికి నీ మైండ్ యాక్సెప్ట్ చేయదు. డే 1 రోజు చదివింది మొత్తం గయాబ్, మైండ్లో ఏమి ఉండదండి. డే 2 ఏమీ ఉండదు, లాస్ట్ ఒక 3 లెసన్స్ గుర్తుంటాయి. అవుట్ ఆఫ్ 10 లెసన్స్ ఓన్లీ 3 లెసన్స్ నీ మైండ్లో ఉంటే, రిమైనింగ్ 7 కథం క్లోజ్ వెళ్ళిపోతాయి. అప్పుడు ఏమైంది, నీకు మళ్ళీ స్టార్ట్, మళ్ళీ డే 1 మళ్ళీ ఫస్ట్ లెసన్ చదవాలి. సో అలాంటి ప్రయోగాలు చేయకండి. నేను చెప్పే దయచేసి వినండి, మీ లైఫ్ సెటిల్ అవుతుంది. డెఫినెట్గా యూ విల్ గెట్ జాబ్. ఇలా రివిజన్, ప్రతి లెసన్ రివిజన్, ఇలా రివిజన్ రిపీటెడ్గా జరుగుతూ ఉండాలి. రివిజన్ రిపీటెడ్గా అంటే మళ్ళీ చేస్తుంటే సబ్జెక్టు ఈజీ అవుతుంది. ఆ తర్వాత సరే అయిపోయింది, నెంబర్ 1 సిలబస్, నెంబర్ 2 రొటీన్ ప్రిపరేషన్, నెంబర్ 3 రివిజన్. సార్ ఇంకేమన్నా చెప్తారంటే నెంబర్ 4 సరికి ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయండి. ఎగ్జామ్స్ ప్రాక్టీస్
ఏంటి ఎగ్జామ్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎంత ప్రాక్టీస్ చేస్తుంటే నీ మైండ్ స్పీడ్ అంత పెరుగుతుంది, నీ అక్యురసీ లెవెల్స్ పెరుగుతాయి, నీ మిస్టేక్స్ తగ్గిపోతూ ఉంటాయి. ఆల్ దీస్ ఆర్ వెరీ వెరీ బెనిఫిట్ థింగ్స్ అనమాట. ఈ 4 పదాలను తీసుకొని వీటిని ఆధారంగా చేసుకొని మీరు ప్రిపేర్ కొనసాగించండి. సార్ ఇంకా మాకు డౌట్స్ ఉన్నాయి, ఇంకా మాకు ఏదైనా కొంచెం గైడెన్స్ ఇవ్వండి అంటే నేను మీకు గైడెన్స్ కూడా అందిస్తాను. ఎవరైనా గ్రూప్ 1 మెయిన్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే కూడా మీరు నా దగ్గరికి రండి. నేను హైదరాబాద్ అశోక్ నగర్లో ఉంటాను. అశోక్ నగర్లో 5 మంత్ర కెరీర్ పాయింట్లో గ్రూప్ 1 మెయిన్స్ అండ్ గ్రూప్ 2 క్లాసెస్ కూడా స్టార్ట్ చేయబోతున్నాను. ఆఫ్లైన్ క్లాసెస్, క్లాస్ రూమ్ కోచింగ్ ఇస్తున్నాము. ఎవరైనా ఆసక్తి ఉండి ఇంట్రెస్ట్ ఉండి చదవడానికి టైం పర్మిట్స్ చేస్తే ఎవ్రీథింగ్ మీకు అనుకూలంగా ఉంటే కోచింగ్ వచ్చే వాళ్ళు రావచ్చు. ఈ కోచింగ్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం. గ్రూప్ 1 మెయిన్స్ ఎకానమీ స్పెషల్గా ఇస్తాను అండ్ గ్రూప్ 2కి సంబంధించిన ఎకానమీ కోర్స్ నేను ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ నెంబర్స్ ఉన్నాయండి, ఈ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ చేసి నాతో కూడా మాట్లాడవచ్చు. ఏదైనా డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను. మీరు ఏమైనా క్వశ్చన్ అండ్ ఆన్సర్ మాకు చెప్పండి సార్ అన్నా కూడా మీరు ఒకవేళ హైదరాబాద్కి వచ్చి అడిగితే నేను చెప్తాను. లేదంటే వాట్సాప్లో టెక్స్ట్ చేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా మీకు కావాల్సిన గైడెన్స్ నేను అందించడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి, నీట్గా ప్రిపరేషన్ కొనసాగించండి. రివిజన్ ఫాలో కండి. డెఫినెట్గా మీరు ఎక్కడ ఉన్నా మీకు జాబ్ వస్తుంది. ఓకేనా? మీరు ఆదిలాబాద్ జిల్లాలో ఉండండి, శ్రీకాకుళంలో ఉండండి, అనంతపురంలో ఉండండి, ఏ మూలకున్నా మీకు జాబ్ వస్తుంది. గైడెన్స్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. డెఫినెట్గా జాబ్ కొట్టండి. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ చేస్తే నేను వాటికి సంబంధించిన వీడియోను మళ్ళీ మీకు ఇలా వీడియో రూపంలో అందిస్తాను. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.